హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు చేసుకుందాం అండి. అదేనండి గులాబీ గుత్తులు అంటారు కదా, అవి చేసుకుందాం. దానికోసం అయితే నేను 2 కప్పులు మైదా తీసుకుంటున్నానండి. ఒక 2 కప్స్ మైదా ఇలా మనం మెస్ లాంటిది వేసుకొని జల్లించుకుంటే అయిపోద్ది కదండి. ఓకేనండి, ఇది 2వ కప్పు. ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు బియ్యం పిండి అండి, నేను ఇలాగే వేస్తాను. సో 2 కప్పులు మైదా, హాఫ్ కప్పు బియ్యం పిండి అంతా కూడా జల్లించేసుకోవాలండి. ఓకేనండి, ఈ బౌల్తో 2.5 కప్పులు పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల మైదా, హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు వేసుకున్నాక కొద్దిగా వేసుకుందాం అండి. అంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1.5 వేసుకోవచ్చండి. సో ఇప్పుడు స్వీట్ కూడా ఎక్కువ తినట్లేదు కదా ఎవరన్నా, అందుకని నేను 1 కప్పు తీసుకున్నానండి షుగర్. ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తాను, ఇంకొక పావు కప్ అంతా. సో ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి. బాగా చక్కెర అంతా కూడా బాగా కరిగే వరకు కలుపుకోవాలండి. గులాబీ పువ్వులు తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో, టైం కూడా అంత పడుతుందండి దీనికి. ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇంకొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఓకేనండి, పిండి మొత్తం ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. మనకి దోశ పిండి ఉంటుంది కదా, సో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందామండి. కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందామండి. నేను వీటితో పాటు వేసేస్తాను. బాగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందామండి. నూనె పెట్టుకొని హీట్ ఎక్కాక అప్పుడు మనం గులాబీ పువ్వులు వేసేసుకుందాం. అంతే, చాలా సింపుల్ అనుకుంటామండి. చాలా సింపుల్ కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అసలు ఈ పువ్వులు గులాబీ గుత్తులు చేయడమే ఎక్కువ టైం పడుతుందండి. జంతికలు వేరే ఐటమ్స్ అలాంటివైనా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఏనండి. ఓకేనండి, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందాం. ఓకేనండి, స్టవ్ మనం నుంచొని చేసుకోలేక కిందకి దించేసుకున్నాం కదా. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి. వేసేటప్పుడే మనం గులాబీ గుత్తులు కూడా ఆయిల్లో పెట్టి హీట్ చేయాలండి. అలా అయితేనే మనకి, లేదంటే అతుక్కోదండి పిండి వాటికి. ఈ గుత్తుల్ని కూడా ఈ ఆయిల్లో పెట్టి హీట్ చేయాలండి ఒక 5 నిమిషాల పాటు. ఓకేనండి, కలుపుకున్నాం కదా. ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా. ఓకేనండి, ఆయిల్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు హీట్ ఎక్కాలని చెప్పాను కదండి వీటిల్ని, ఈ పువ్వులు. సో ఇవి హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం దీన్ని తీసి ఈ ఆయిల్లోంచి తీసి ఇందులో ఇలా ఇలా డిప్ చేసి వెంటనే అందులో అలా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కూడా. ఓకేనండి, ఇప్పుడు మనం హీట్ ఎక్కుతుంది కదా, ఇలా వేగినప్పుడే కొంచెం వేగగానే మనం దాన్ని రిమూవ్ చేసేయాలండి, విడదీసేయాలి దాని నుంచి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని వేగాలండి. వేగితేనే మనకి వేగితే ఆటోమేటిక్గా అదే కొద్దిగా ఊడిపోద్దండి. సో హీట్ ఎక్కింది కదండి, ఇక వేగింది కదా. ఇప్పుడు మనం ఏదైనా ఫోర్క్ కానీ లేదా స్టిక్ లాంటిది ఉంటాయి కదండి, కొంచెం ఇనప ఓచ, అలాంటి దాంతో అయినా, ఊళ్ళల్లో అయితే అలాంటి ఓచతోనే తీస్తారండి. సో నేనైతే ఎప్పుడు ఇలా ఫోర్క్తోనే తీసేస్తాను. దీన్ని కూడా అలాగే రిమూవ్ చేసుకుని
కాకపోతే ఎక్కువ టైం పడుతుందండి ఈ గులాబీ పువ్వులు వంటకం. తినడానికి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఓకేనండి, ఇవి వేగిపోయాయి కదా, వీటిని తీసేసుకుందాం. ఇలా ఒక పేపర్ ఏదైనా వేసుకుంటే సరిపోద్దండి. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు అలా హీట్ ఎక్కాలండి. అలా హీట్ ఎక్కుతుంటేనే మనం వెంటనే దీనికి అతుక్కొని పువ్వులన్నీ వస్తాయండి. కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మనకి లేదు, ఇది వేసేటప్పుడు దానికి అతుకుపోయిందండి. సో అందువల్ల ఎక్స్ట్రాగా పిండి వచ్చేసింది. ఇది వేగిపోయింది కదా, ఇది రిమూవ్ చేసుకో. బాగా కలర్ వచ్చేసింది కదండి, దీన్ని తీసేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఇది కూడా తీసుకుందాం. చాలా తొందరగా వేగిపోతాయండి. కలర్ వచ్చేసిన వెంటనే మనం రిమూవ్ చేసుకోవాలి. లేట్ అయితే డార్క్ కలర్ వచ్చేస్తాయి కదండి. ఇలాంటిది బేషన్ లాంటిది ఏదైనా తీసుకొని ఆయిల్ మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి, ఒక పేపర్ లాంటిది ఏదైనా వేసి ఇలా వేసుకుంటే మనకు విడివిడిగా వస్తాయి. ఇలా ఈ మాత్రం ఈ కలర్ వస్తే సరిపోద్దండి. గోల్డ్ కలర్ వస్తే ఇది మనం హీట్కి ఇంకా కలర్ చేంజ్ అయిపోద్ది. సో ఈ కలర్లో తీసుకుంటే సరిపోద్దండి. నేను ఇందాక బాగా హీట్ అయిపోయింది అది. ఓకేనండి, పువ్వులన్నీ ఇలాగే వేసుకుందాం అండి. గులాబీ గుత్తులన్నీ కూడా కంప్లీట్గా ఇలాగే చేసుకుందాం. ఇంకొకటండి, ఇందులోనే కావాలనుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చండి. అంటే ఎగ్, బనానా వాటితో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. అందరికీ లైక్ అవుతుంది కదా. సో నేను 1 టైం వేసానండి ఎగ్, ప్రతిసారి ఏం వేయను.
ఓకేనండి. పువ్వులన్నీ కూడా మనం అన్నీ కంప్లీట్‌గా ఇలాగే చేసుకుందాం అండి. ఓకేనండి. పువ్వులన్నీ ఇలాగే చేసుకుందాం అండి. కొన్ని ఇలాంటప్పుడే మనం వేగేటప్పుడే కొద్దిగా కలర్ వస్తుంది కదా, అప్పుడు రిమూవ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా హీట్ ఎక్కగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అంతేనండి. ఇలా ఉన్నప్పుడే మనం తీసుకుంటే ఇంకొంచెం కలర్ వచ్చేస్తుందండి. మీకు ఎక్స్ట్రాగా ఉంచుకుంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కదండి. సో ఇలాంటప్పుడే మనం తీసేసుకోవాలి. ఈ వేడికి ఇంకా మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. ఓకేనండి. చూసారా, తీసేసరికి కలర్ వచ్చేసింది. సో మిగతా పువ్వులన్నీ కూడా ఇలాగే చేసుకుందాం అండి. మన గులాబీ పూలు రెడీ అయిపోయండి. చూసారా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఇలా ఇలా పట్టుకోగానే విరిగిపోతున్నాయి. చూసారా, చాలా క్రిస్పీగా వచ్చాయండి, కరకరలాడుతున్నాం. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. ఎంతో క్రంచీ అండ్ టేస్టీ అయినా గులాబీ పూలు రెడీ అయిపోయాయండి. ఇదే ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా కరకరలాడుతూ చాలా క్రంచీగా ఉంటాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.